వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు సురక్షితంగా భూమి మీదకి వచ్చారు. ఆమెతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములతో భూమికి బయలుదేరిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ బుధవారం రోజు తెల్లవారుజామున ఫ్లోరిడా తీరంలో క్షేమంగా ల్యాండ్ అయింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి వచ్చారు. దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉన్న ఆమె బుధవారం రోజు తెల్లవారుజామున 3:27 అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో క్షేమంగా ల్యాండ్ అయ్యారు. రీఎంట్రీ సమయంలో భూ వాతావరణంలోకి వ్యోమనౌక చాలా వేగంగా ప్రవేశించి ఆ రాపిడి కారణంగా ఏకంగా 1650 డిగ్రీల సెంటీగ్రేడ్ల వేడి ఉత్పన్నమై వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దాంతో కొంతసేపు వ్యోమనౌకతో కమ్యూనికేషన్ తెగిపోయి ఉత్కంఠ ఏర్పడింది. వ్యోమనౌక చుట్టూ ఉష్ణ కవచం సమర్థవంతంగా పనిచేసి ఆ వేడిని తట్టుకుంది. రీఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్ ను ఛేదిస్తూ కమాండర్ నిక్ మాట్లాడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాగర జలాలకు 18,000 అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని 2 డ్రాగ్ షూట్స్ విచ్చుకున్నాయి. ఆ సమయంలోనే వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు. డ్రాగ్ షూట్ సమర్థవంతంగా పనిచేయడంతో క్రూ డ్రాగన్ వేగం గమనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారాషూట్స్ విచ్చుకున్నాయి. డ్రాగ్ షూట్స్, పారాషూట్స్ క్రూ డ్రాగన్ వేగాన్ని సమర్థంగా కళ్ళెం వేయడంతో కమాండ్ సెంటర్ లో చప్పట్లు మారుమోగాయి. ఆపై ఫ్లోరిడాలోని తలసాని తీరంలో సముద్ర జలాలలో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక వ్యోమనౌకను మేఘ నౌకపైకి చేర్చారు. ఆపై లోపల ఉన్న 4 వ్యోమగాములను స్పేస్ ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్ నిక్ ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీత విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు. వ్యోమగాములు సురక్షితంగా భూమి మీదకు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టి సునీత విలియమ్స్ కు స్వాగతం పలికారు. సునీత విలియమ్స్ గొప్ప స్ఫూర్తిని ప్రదర్శించి లక్షల మందికి మార్గదర్శకంగా నిలిచారన్నారు. గతంలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు సునీత కుటుంబంతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇదంతా ఇలా ఉండగా ప్రధాని మోడీ సునీత విలియమ్స్ కు రాసిన లేఖ సైతం నిన్ననే వెలుగులోకి వచ్చి ఆమెను భారత్ కు ఆహ్వానిస్తూ దానిపై స్పందించిన సునీత కుటుంబ సభ్యులు ఆమె త్వరలోనే భారతదేశానికి వస్తుందని తెలిపారు.